కాకపోతే దురదృష్టవశాత్తు మన సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో ఒక విద్యార్థిని అంటే చదువుకున్నటువంటి విద్యార్థిని కాలము మరియు విధి వక్రీకరించడంతో ఆ ఇంటిలో చదువుకునేటప్పుడు ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి దీపము కొంచెం బర్న్ అయ్యి ఆ యొక్క ఇల్లు కూడా బర్న్ అయ్యి ఆ పాప కూడా కొన్ని బాడీ ఇంజురీస్ కూడా అయినట్టు మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ముఖ్యంగా మన వెంకటగిరి గ్రామశక్తి కల్పతరువు శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లికి ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది చిన్న పిల్లలు, అంటే అడాలసెన్స్ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు అంటే ఆ యొక్క గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి చాలా ఇష్టము, మహాప్రీతి కూడా. కాకపోతే దురదృష్టవశాత్తు మన సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో ఒక విద్యార్థిని అంటే చదువుకున్నటువంటి విద్యార్థిని కాలము మరియు విధి వక్రీకరించడంతో ఆ ఇంటిలో చదువుకునేటప్పుడు ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి దీపము కొంచెం బర్న్ అయ్యి ఆ యొక్క ఇల్లు కూడా బర్న్ అయ్యి ఆ పాప కూడా కొన్ని బాడీ ఇంజురీస్ కూడా అయినట్టు మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. అతి ముఖ్యంగా మన వెంకటగిరిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, సామాజిక స్పృహ, నైతిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి శ్రీ సుంకర రవికుమార్ గారు మరియు అతి ముఖ్యంగా శ్రీ నర్రా రవికుమార్ గారి యొక్క ఆలోచన సరళ నుంచి మాకు ఆ యొక్క విషయం అంటే ప్యాథటిక్ సిచ్యువేషన్ మాకు కన్వే చేయడం జరిగింది. ఇందులో నర్రా రవికుమార్ గారు మాకు ఒక సూచాయిగా అంటే స్మూత్ గా ఒక నిమిషంలో జరిగిన విషయాన్ని చెప్పారు. ఎందుకంటే వీరిద్దరూ వెంకటగిరికి సూర్య చంద్రులు లాంటి వ్యక్తులు. ఎందుకంటే దే ఆర్ ది డిజర్వ్ ఫర్ హానర్. వెంకటగిరిలో గౌరవింపదగ్గ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో మాత్రము శ్రీ నర్రా రవికుమార్ గారు మరియు సుంకర రవికుమార్ గారు. కాబట్టి వారు చెప్పినటువంటి విషయాన్ని మేము క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని, ఎందుకంటే గొప్ప వ్యక్తులు కాబట్టి ఆ పాపకి ఈ విధంగా జరిగింది, ఆ అమ్మాయికి ఈ విధంగా చదువుకున్నటువంటి విద్యార్థినికి ఈ విధంగా జరిగింది అన్న విషయాన్ని తెలిసిన వెనువెంటనే మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో ఉడతా భక్తిగా ఒక సముద్రంలో నీటి బిందువులాగా ఏదో ఆర్థిక సహాయాన్ని ఈ రోజు ఆ యొక్క పాప యొక్క డిపెండెంట్ కి మేము ఇవ్వటము జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో అంటే ఇది కార్యక్రమం అనకూడదు, సేవ అనకూడదు, మానవత్వంతో కూడుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక మరియు దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమంగా భావించే మేము పెద్దల సమక్షంలో అంటే ఈ రోజు సుంకర రవికుమార్ గారు మరియు నర్రా రవికుమార్ గారి యొక్క సారథ్యంలోను ఈ యొక్క హరిహర క్షేత్రంలో ఈ యొక్క దైవ చింతనతో కూడుకున్నటువంటి ఉడతా భక్తిగా ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని చేయడం అనేది నిజంగా ఈ గొప్ప వ్యక్తులు మాకు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాము. అతి ముఖ్యంగా ఈ రోజు ఆది కృత్తిక శుభ పర్వదినాన పరమేశ్వరుడు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి అంటే వెంకటగిరిలో ఈ యొక్క దేవాలయం ఒక చారిత్రాత్మకత ఉన్నటువంటి దేవాలయం. ఎందుచేతంటే ఇక్కడ పరమశివుడు కొలువై ఉన్నారు మరియు నారాయణ స్వామి అంటే నారాయణుడు వెంకటేశ్వర స్వామి కూడా ఈ యొక్క ఆలయంలో కొలువై ఉన్నారు. కాబట్టి ఇటువంటి మహాపుణ్యక్షేత్రంలో మహిమాన్విత క్షేత్రంలో మా యొక్క స్వామి వివేకానంద యువసేన సభ్యుల సహకారంతో మేము ఈ విధంగా ఆర్థిక సహాయం చేయడం అనేది నిజంగా మాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా, అదృష్టంగా, వరంగా మేము భావిస్తున్నాము. అంతేకాకుండా పెద్దలకు, పూజ్యులకు, గొప్ప వ్యక్తులు వెంకటగిరిలో గొప్ప వ్యక్తులైనటువంటి సుంకర రవికుమార్ గారికి మరియు నర్రా రవికుమార్ గారికి చెప్పడమేమనగా భవిష్యత్తులో కూడా ఇటువంటి అంటే పేదల, దీనుల, అభాగ్యుల, నిర్భాగ్యుల కష్టాలను చూసి ఎవరైతే హృదయంతో స్పందించి అండగా చేయించి వారికి చేతనంత సహాయం చేస్తారో అదే అసలైనటువంటి మానవత్వం. కాబట్టి పెద్దలకి నేను చెప్పడం అనగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురైతే ఖచ్చితంగా మాకు తెలియపరిచి మా వంతు సహాయ సహకారాలు
మోరల్ గా గాను మరి ఫైనాన్షియల్ కూడా అందిస్తామని కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో పెద్దలకి మరి స్వామివారి సన్నిధిలోనూ నేను చెప్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.